హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక యమ్మీ రెసిపీ చేయబోతున్నాను. ఇలాంటి రెసిపీ కాదండి, ఇది ఒక స్పెషల్ రెసిపీ, స్వీట్స్ అండి. ఈరోజు ఒక యమ్మీ కేరళ స్పెషల్ స్వీట్ అండి. ఇదిగో చూసారా, అరిటాకు పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ అరిటాకుల్లోనే ఈ స్వీట్ చేస్తాము. ఇదేం తెలుసా అండి, అక్కడ కేరళలో పాడ ఎడ చెక్క అడ అంటారు. అంటే అరిటాకుల్లో స్టీమ్ చేసే పనస కుడుములు. ఎంత బాగుంటుందో తెలుసా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో చూడండి. చూసి మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ చేస్తాం. 2 రంగులు దిగేస్తాం. ఈ రెసిపీకి ఒక 400 గ్రామ్ పనస పండు తీసుకున్నాను. అంటే 12 పీసెస్ వచ్చింది. 12 పీసెస్ పనస పండు తీసుకున్నాను. ఫస్ట్ ఇలా గింజలు తీసుకునేవారి, గింజలు తీసుకొని పనస పండుని ఎంత స్మాల్ పీస్ కట్ చేయబోతుందో అంత స్మాల్ పీస్ కట్ చేయాలి. మీరు స్మాల్ ఫైన్ పీసెస్గా కట్ చేయాలి, అప్పుడే ఈ రెసిపీకి బాగుంటుంది. దీన్ని మీరు మిక్సీలో అంతా వేయకూడదు, పేస్ట్ అయిపోతుంది. సో ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకోనకు అవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవాలి. పనసపండు బాగా పీసెస్ చేసుకున్నాము. ఇలా మనము సన్నగా దాన్ని కట్ చేసుకునేవాలి. సో హాఫ్ టెంకాయ మనము బాగా తురుముకోవాలి. అంతేనండి, టెంకాయ తురుము కూడా రెడీ అయిపోయింది. ఈ చెక్క అడకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం కూడా ఉంది. బెల్లం ఒక 300 గ్రామ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఏలక్కలు ఒక 5 తీసుకున్నాను. దీన్ని మనము క్రష్ చేసుకోవాలి. అంతే, ఇలా క్రష్ చేసుకుంటే చాలు, చాలా పౌడర్ వద్దు. కుడుములకి బియ్యం పిండి ఒక 500 గ్రామ్ తీసుకున్నాను. సో అరిటాకుల్లో స్టీమ్ చేసే పనస కుడుములకి ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకున్నాము. ఇంకా స్టీమింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ప్రాసెస్, మనము ఈ బెల్లంని కరగపెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనము ఫైన్గా కట్ చేసుకున్న బెల్లంని అందులో వేసుకుంటాము. బెల్లం వేసుకున్నాక ఒక 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వద్దు, ఎందుకంటే బెల్లం కరిగితే చాలు మనకు. బెల్లం కరిగినాక మనము దీన్ని ఫిల్టర్ చేయాలి, ఎందుకంటే బెల్లంలో మట్టి చెక్క అవి ఇవి ఉంటుంది కదా, అందుకోసము దాన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. సో బెల్లం ఇప్పుడు వస్తుంది. బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు మనము దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో ఇందులో మనము ఈ బెల్లంని ఫిల్టర్ చేసుకుంటాము. నెక్స్ట్ మనము ఇందులో కొబ్బరి, పనసపండు ఇవన్నీ వేసుకోవాలి. అంతకుముందు మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాము. మంచి గుమగుమలాడిపోతుంది మన స్వీట్. చూడండి, బెల్లము ఒక యూనిక్ స్మెల్ కదా. బెల్లం కరెక్ట్ అంటేనే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది మనకు. సో బెల్లంలో మనము ఆల్రెడీ కట్ చేసుకున్న పనస పండుని వేసుకుంటాము. బాగా మిక్స్ చేయాలి ఇంగ్రీడియంట్స్ని. అంత దగ్గర పడాలి. ఇప్పుడు దగ్గర పడేదాకా మనం దీన్ని కుక్ చేయాలి.
లో ఫ్లేమ్ పెట్టుకోండి, అడుగంటుతుంది. ఇవన్నీ స్మాల్ టిప్స్ మీకు. పనసపండు బాగా కుక్ అవుతానండి బెల్లం పాకంలో. సో ఇప్పుడు మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఏలక్కిళ్ళు వేసుకోవాలి. ఆల్సో కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి. చాలా ఎక్కువ వద్దు, లిమిట్గా వేసుకోండి, ఎందుకంటే మనకు పనసపండు డామినేషన్ ఎక్కువ ఉండాలి ఈ అడలో. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. గట్టిపడాలి, ఇవి చాలా వాటరీగా ఉండకూడదు. గుమగుమలు ఆడిపోతుందండి. పండుగలు వచ్చినట్టు అయిపోయింది మా ఇంట్లో ఇప్పుడే. స్వీట్ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. హెల్దీ ఇక్కడ, ఎందుకంటే స్టీమ్ కదా ఇది, ఆయిల్ తక్కువ, గీ ఉంది అంతే. అన్ని పనసపండు, కొబ్బరి, ఏలకులు, అరిటాకుల్లో స్టీమ్ చేస్తాం. అరిటాకులు ఎంత హెల్దీ ఒక లీఫ్ మీకు ఇంతకు ముందు ఒకసారి వీడియోలు చెప్పిండాను. సో చాలా చాలా హెల్దీ రెసిపీ, మీరు ట్రై చేయాలి. సో మన పనస బెల్లము ఇంగ్రీడియంట్ పూర్ణము రెడీ అయింది. చూడండి, ఈ కన్సిస్టెంట్గా ఉండాలి. చాలా వాటర్ ఉండకూడదు, చాలా థిక్ అవ్వకూడదు. సో ఈ టైంలో మనం దీన్ని ఆఫ్ చేసుకుంటాము. ముందు ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకుంటాము. నెయ్యి వేసుకుంటే గుమగుమలు ఆడిపోతుంది. నెయ్యి నాకు చాలా ఇష్టము, స్వీట్లో నెయ్యి ఉండాలండి. సో అంతే, ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనము సైడ్లో పెట్టేసి ఇప్పుడు పైపిండి రెడీ చేసుకోవాలి కదా. కుడుముకి పైపిండికి నేను కుక్కర్ ఎత్తుకున్నాను. చూడండి, 1 కప్పు బియ్యం పిండి ఉంది, అంటే ఒక ఆల్మోస్ట్ 500 గ్రామ్ బియ్యం పిండి ఉంది. సో దీనికి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటాను. జాస్తి వాటర్ యాడ్ చేయకూడదు, కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. సో ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, జస్ట్ ఎ పించ్, ఒక 3-4 రాళ్ళు, ఉప్పు రాళ్ళు యాడ్ చేసుకొని ఇందులో కూడా 1 స్పూన్ నెయ్యి. వాటర్ కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము ఈ పిండిని అందులో యాడ్ చేసి కలపాలి. అదనమాట ప్రొసీజర్స్. మీకు అన్ని తెలిసే ఉంటుంది, కొత్త నేర్చుకోండి. ఓకే, కుక్కర్లో నీళ్ళు బాగా ఉడుకుతానండి. ఉడికింది కదా. ఏం పోలీస్ వేషం అనుకున్నారా? ఇది పోలీస్ వేషం కట్టి కాదండి, పిండి కలిపే కట్టి. సో ఇప్పుడు మనము దీన్ని స్లిమ్ ఫ్లేమ్ పెట్టుకొని, ఆల్రెడీ పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అందులో వేసుకోవాలి. అందుకుముందు ఈ కట్టి దీంట్లో పెట్టేసి ఇలా స్లో వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి మనము. వావ్, కరెక్ట్గా సెట్ అయింది మనకు పిండి. సో ఈ వేడిలోనే పిండి బాగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టీమ్ కూడా చేస్తాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో మన పైపిండి కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఆఫ్ చేసుకొని కిందకి పెట్టుకొని కొంచెం బాగా సో ఉంట లేకుండా కలుపుకొనేసి కొంచెం కూల్ డౌన్ అయినాక మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. పిండిని మనము ప్లేట్లో తీసుకునేస్తాము. తీసుకొని కొద్దిగా నెయ్యి అందులో వేసుకొని బాగా కలపాలి. అప్పుడే పిండి సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి, పిండి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట.
పిండిని బాగా మనము ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నామనుకోండి కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం వేడి ఉంది, వేడిలోనే చేస్తున్నాను. కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా మనం చేయాలి. చూడండి ఎంత సాఫ్ట్ అవుతుందో పిండి. అంతేనండి, పిండి రెడీ అయింది. నెక్స్ట్ మనము కుడుములు చేసుకున్న ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము అరిటాకులు రెడీ చేసుకోవాలండి. అరిటాకులు ఆల్రెడీ కడిగి క్లీన్గా పెట్టుకున్నాను. ఇది పీసెస్ ఎలా చేయాలని బాగా చూసుకోండి. చూడండి సెంటర్ పాయింట్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. సో రెండుగా అయిపోతుంది ఇలా. సో నెక్స్ట్ మనకు రెక్టాంగిల్ పీసెస్ కావాలి. సో అందుకే నేను సిజర్స్లో కట్ చేసుకుంటాను. ఈ సైజులో కావాలి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇదొక పీస్ అనమాట, ఇదొక పీస్. సో అలా మనము అన్ని పీసెస్ని రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10 పీసెస్ చేసుకుంటే బాగుంటుంది స్టీమ్ చేయడానికి. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరిటాకులు ఇప్పుడు మనము యూస్ చేసుకోవాలి. ఇలా అరిటాకు ఎత్తుకోండి. సో మనకు కుడుములు ఎంత సైజు కావాలో అంత పిండి ఎత్తుకోండి. కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా ఎత్తుకొని మనము అరిటాకు పైన పెట్టుకొని బాగా పల్సనగా మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మీరు ప్రెస్ చేసుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే చాలా పల్సగా మనము దీన్ని ప్రెస్ చేయాలి. నేనైతే రౌండ్గా చంద్రుడు మరి తట్టుకుంటున్నాను. సో మీకు ఏ షేప్ ఇష్టమో ఆ షేప్లో మీరు తట్టుకోండి. తట్టుకున్నామా? నెక్స్ట్ మనము పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకుంటాము. సెంటర్లో వేసుకోండి. ఇలా సెంటర్లో వేసుకొని ఫుల్ స్ప్రెడ్ చేయండి మీరు. స్ప్రెడ్ అయిందా? నెక్స్ట్ మనము ఈ అరిటాకుని అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్ అంతా మనము క్లోజ్ చేసేవాలి. చూడండి సైడ్ క్లోజ్ అయింది కదా, ఇలా సైడ్ క్లోజ్ చేసేవాలి. అంతే, ఫస్ట్ కుడుము రెడీ అయింది. దీన్ని మనము పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్స్. వాటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఊరికే అలా పెట్టి అలా మడిచేయకూడదు. కొంచెం ఓపిక్గా నీట్గా చేసుకోండి. నెక్స్ట్ మనము దీన్ని క్లీన్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని చూడండి ఇక్కడ ప్రెస్ చేయండి సెంటర్లో, సైడ్లో, అలాగే ఈ సైడ్లో ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సైడ్లో ప్రెస్ చేసినప్పుడు కుడుము బాగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఇది అలా పెట్టుకోండి. సో సేమ్ ప్రొసీజర్స్ మనము అన్ని కుడుముల్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూడాలి మీరు. అరిటాకుల్లో అన్ని కుడుములు తట్టుకున్నాము, రెడీగా ఉంది. స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతుంది. స్టీమ్ చేయాలి. ఇప్పుడు మనము దీంట్లో ఇడ్లీ పెట్టే రేకు ఫస్ట్ స్మాల్ వన్ పెట్టినాము. సో చూడండి క్లోజ్అప్లో కొంచెము. సో ఇలా అనమాట పెట్టుకొని మనము
ఈ కుడుముల్ని 1 by 1 అందులో పెట్టుకోవాలి. అన్నీ ఒకే ప్లేట్లో పెట్టినది కాబట్టి మనము పై ప్లేట్ కూడా పెట్టుకుంటాము, ఎందుకంటే కింద ప్లేట్లు గ్యాప్ ఉంటుంది అనమాట. సో టాప్ మోస్ట్ ప్లేట్ పెట్టేస్తాము. సో ఇందులో కూడా మనము 1 by 1 పెట్టుకుంటాము. అంతే. దీన్ని క్లోజ్ చేసి మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 minutes స్టీమ్ చేయాలి. స్టీమ్ చేసినామంటే మన వేడి వేడి పనసపండు కుడుములు రెడీ అయినట్టే. నా రెసిపీ చూసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియోస్ వేసేటప్పుడంతా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు కొత్త కొత్త వీడియోలు చూసేవచ్చు. వీడియోలు చూసేది మాత్రం కాదండో, లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ వ్యూస్ నాకు షేర్ చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు ఇష్టమవుతుందో లేదా అని. అదే అండి పనస కుడుములు ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఆల్మోస్ట్ 15 minutes మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయినాక ఓపెన్ చేస్తాము. ఎలా ఉంటుందో చూస్తాము. మన రెసిపీ రెడీ అయిపోయింది, కూల్ డౌన్ అయింది. ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, బాగా కుక్ అయినట్టుగా ఉందండి. సూపర్గా ఉంది. మనము వేడిగా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా తీసుకుంటాము. వావ్, ఎంత బాగా కుక్ అయింది మన కుడుము. సాఫ్ట్గా ఉంది, వేడిగా ఉంది. దీన్ని మనము కూల్ డౌన్ అయినాక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. సో అన్ని కుడుములు రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. కట్ చేస్తామా? సో ఎమ్మి పనస కుడుములు నాకు టేస్టింగ్కి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఆహా, ఇంతకంటే అమృతం ఎక్కడ ఉంటుందా? ఎంత బాగుందంటే పనసపండు ఫ్లేవరు, జాగ్రీ స్వీటు, యాలకుల స్మెల్ సాఫ్ట్గా జారిపోతుంది. చాలా బాగుందండి స్వీటు. తప్పనిసరిగా ట్రై చేయాలి. చూసారా అండి ఎలా ఉంది రెసిపీ? ఎమ్మిగా ఉన్నిందా? అరిటాకుల్లో స్టీమ్ చేసిన పనసపండు కుడుములు, వాడ ఈడై అడే అంటారు కదా, అది చాలా బాగా వచ్చింది. వేడివేడిగా తింటే ఇంకా ఎమ్మిగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. చేసి టేస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. అది కాకుండా మీ వ్యూస్ కూడా చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.